నమస్కారం నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 5 అమెజాన్ నుంచి ఇప్పుడే డెలివరీ అయింది. సో ప్యాకేజ్ అయితే మీకు ఇట్లా వస్తుంది. చాలామంది అడుగుతున్నారు ప్యాకేజ్లో మనకి బ్యాక్ కవర్స్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి. సో బ్యాక్ కవర్స్ ఏమి రావు, మన ప్యాకేజ్లో ఓన్లీ OnePlus 5 మాత్రమే వస్తుంది. చూపిస్తాను మీకు లోపల. సో ఇదే ప్యాకేజ్, ఇంకేం ఉండవు దీనిలో మనకి. జస్ట్ మనకి OnePlus 5 బాక్స్ ఒకటే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే కొంచెం హెవీగానే ఉంది. బాక్స్ పైన మనకి ఇక్కడ చూడొచ్చు, బాక్స్ మీద మనకి డ్యూయల్ కెమెరాస్, క్లియర్ ఫొటోస్ అని రాస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 6GB ర్యామ్ మోడల్ అని చెప్పి రాస్తుంది. మన బాక్స్ పైన చూస్తే మీకు OnePlus బ్రాండింగ్ ఉంది, ఇక్కడ 5 అని రాస్తుంది. సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి లోపల ఏమన్నాయో చూద్దాము. సో ప్రైస్ ఇక్కడ మాత్రం 32,999 ఉంది. సో ఇదే ప్రైస్కి మీకు ఇది అమెజాన్లో లభిస్తుంది. సో అమెజాన్లో మీకు ఇది 27th నుంచి సేల్కి వస్తుంది, మళ్ళీ ఓపెన్ సేల్కి. ప్రజెంట్ అయితే సేల్ లేదు. మీరు కొనాలనుకుంటే అమెజాన్ నుంచి కొనవచ్చు. కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. కాకపోతే ఇది మీకు 27th నుంచి లభిస్తుంది, ఇప్పుడైతే మీకు దొరకదు. అండ్ ఇక్కడ సార్ వాల్యూ మెన్షన్ చేశారు. సార్ వాల్యూ చూస్తే మీకు హెడ్ మీద సార్ వాల్యూ వచ్చేసరికి మనకి 1.240 వాట్/kg ఉంది. అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.85 వాట్/kg ఉంది. సో ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏమని ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మనకి బాక్స్లో OnePlus 5 ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ ఫోన్. సో ఇది OnePlus 5. సో పక్క పెడదాం, మనం తర్వాత మాట్లాడతాం మొబైల్ గురించి. తర్వాత ఫస్ట్ మనం బాక్స్ ఏం వస్తాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి దీని లోపల ఏమి లేవు ఇంకా. అండ్ లోపల బాక్స్లో మనకి సో ఈ ఫోటో OnePlus 5తో తీసామని చెప్తున్నారు కంపెనీ అయితే. అండ్ వెనక మనకి కంపెనీ కోఫౌండర్ నుంచి మెసేజ్ అయితే ఉంది. పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో డాష్ ఛార్జర్ ఉంది. సో ఇది మనకి సేమ్ OnePlus 3 ఎట్లా వచ్చిందో సేమ్ అదే డాష్ ఛార్జర్ ఇది. సో దీని అవుట్పుట్ వచ్చేసరికి మనకి 5V 4A అని రాస్తుంది. సో ఇది డాష్ ఛార్జర్. సో ఇది ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది మొబైల్ని. సో చూద్దాం ఇది ఎంత ఫాస్ట్ ఛార్జ్ చేస్తుందో. అండ్ ఫైనల్గా మనకి USB Type-C కేబుల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది Type-C USB కేబుల్. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే మీకు. సో పక్క పెట్టేద్దాం, మొబైల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 5. సో ఇదైతే మనకి గ్రే కలర్, ఇది బ్లాక్ కలర్లో కూడా లభిస్తుంది. 2 కలర్లో లభిస్తుంది ఇది మీకు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఫోన్తో పాటు ఒక స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వచ్చింది. సో మీరు ఇది తీసేసి టెంపర్ గ్లాస్ వేసుకుంటే వేయించుకోవచ్చు. సో అప్పటి వరకు అయితే మీకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. సో ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ NFC సెన్సార్ హియర్ అని రాస్తుంది. సో ఇక్కడ NFC కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. సో ఇదైతే తీసేద్దాం ప్లాస్టిక్ కవర్. సో ఇక్కడ మనకి స్టిక్కర్ ఉంది, ఇవి ఎందుకు అతికిస్తారో తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ OnePlus 5ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూడడానికి అయితే ఫోన్ చాలా బాగుంది. ఇక్కడ 2 సైడ్లు మనకి కర్వ్ వచ్చింది, పట్టుకున్నప్పుడు మనకి గ్రిప్ బాగుంటుంది. అండ్ గ్లాస్ కూడా మనకి 2.5D కర్వ్ గ్లాస్ కాబట్టి కొంచెం చూడడానికి అయితే ఫోన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఒకసారి మన డివైస్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. దానిపైన మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దీని అప్రోచ్ వచ్చేసరికి f2.0 ఉంది. అండ్ కెమెరా పక్కన మనకి సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ పక్కనే మనకి ఇయర్ పీస్ ఉంది. సో ఇయర్ పీస్లో మనకి స్పీకర్ ఉందని చెప్తున్నారు. సో చూడాలి ఈ స్పీకర్ ఎలా వర్క్ చేస్తుందో. అండ్ డిస్ప్లే కింద మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సిరామిక్తో తయారు చేశారు. అండ్ బాటమ్ చూసుకుంటే మనకి ఇంకొక స్పీకర్ ఉంది, ఇక్కడ స్పీకర్ గ్రిల్. అండ్ ఇక్కడ మనకి USB Type-C పోర్ట్ ఉంది. దాని పక్కనే మనకి మైక్రోఫోన్ ఉంది. మైక్రోఫోన్ పక్కన 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ పైన మనకి సిమ్ ట్రే ఉంది. సో ఇది మనకి 2 సిమ్ కార్డ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒకసారి నేను చూపిస్తాను ట్రే. సో ట్రే చూస్తే మీకు 2 నానో సిమ్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ పెట్టి కూడా చూపిస్తున్నారు మనకి నానో సిమ్ అని చెప్పేసి. సో 2 నానో సిమ్లు అయితే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్లో మీకు ఉండదు. సో మనం టాప్లో చూసుకుంటే టాప్లో వచ్చేసరికి మనకి ఏమీ లేవు, నీల్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి అలర్ట్ స్లైడర్ ఉంది. సో ఇది OnePlus డివైస్లో కనపడుతుంటుంది మీకు. అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా, ప్రైమరీ కెమెరా. దీని అప్రోచ్ వచ్చేసరికి f1.7 ఉంది. ఇంకోటి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా. సో దీని అప్రోచ్ వచ్చేసరికి f2.6. సో ఇది టెలిఫోటో లెన్స్, ఇవి మనం జూమ్ చేసి కూడా ఫొటోస్ తీయొచ్చు. అండ్ దాని పక్కనే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అయితే మీకు లభిస్తుంది. అండ్ దాని కింద మనకి OnePlus బ్రాండింగ్ ఉంది. సో బాటంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఏమీ రాసలేవు. సో ఇది ఫ్రెండ్స్ మనకి డిజైన్ అయితే కొంచెం iPhone 7 Plus లాగే ఉంది. ఇక్కడ మనకి యాంటీనా బ్యాండ్స్ చూడొచ్చు. యాంటీనా బ్యాండ్స్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. యాంటీనా బ్యాండ్స్ మనకి ఇక్కడ డిజైన్లో కనిపిస్తారు. సో మన బ్యాక్ సైడ్ మనకి యాంటీనా బ్యాండ్స్ ఎక్కడ కనపడవు. సేమ్ ఐఫోన్లో కూడా మీకు ఇట్లనే ఉంటుంది. సో ఐఫోన్లో కూడా మీకు యాంటీనా బ్యాండ్స్ ఎక్కడ కనపడవు. సో పైన ఉంటాయి యాంటీనా బ్యాండ్స్ ఇక్కడ.
సో ఈ ఫోన్లో కూడా మీకు పైన యాంటెన్నా బ్యాండ్స్ అనేవి ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది మొత్తం మనకి యానడైజ్ అల్యూమినియంతో తయారు చేశారు. బిల్డ్ క్వాలిటీ చూడడానికి అయితే బాగుంది. ఫోన్ అయితే లైట్ ఉంది. సో వన్ప్లస్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇది థిన్నెస్ట్ ఫోన్ వన్ప్లస్ ఇప్పుడు తయారు చేసిన దాంట్లో ఇది థిన్ ఫోన్. ఇది మీకు 1.75 మిల్లీమీటర్ ఉంటుంది. సో థిక్నెస్ ఇది థిన్నెస్ట్ ఫోన్ అని చెప్తుంది. ఒకసారి మనం సిమ్ కార్డ్స్ పెట్టి స్విచ్ ఆన్ చేసి చూద్దాం. సో ఒకసారి మనం లోపల ఎంత మెమరీ ఫ్రీ ఉందో ఫస్ట్ బూట్లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ ఫోన్ అయితే మీకు 2 నానో సిమ్లు యాక్సెప్ట్ చేస్తుంది. సో నేనైతే ఒకటి జియో సిమ్ పెడుతున్నాను, చూద్దాం. సో ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఏమన్నా బ్యాటరీ ఉందేమో. సో పవర్ బటన్ ఆన్ చేద్దాం. సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఫోన్ అయితే బూట్ అవుతుంది. సో నేను తొందరగా సెటప్ కంప్లీట్ చేస్తాను. సెటప్ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో ఇది ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ OnePlus 5ది. మనకు అప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అప్డేట్ నౌ OnePlus 5 ఆక్సిజన్. సో ఆక్సిజన్ వాయిస్ అప్డేట్ అయితే మనకు ఒకటి ఆల్రెడీ వచ్చేసింది. సో ఒకసారి మనం స్టోరేజ్ చూద్దాం. స్టోరేజ్ ఎంత ఉందో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్. ఆండ్రాయిడ్ వర్షన్ కూడా చూద్దాం మనం. ఫస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. సో అబౌట్ ఫోన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మనకి 7.1.1 నవగట్ మీద రన్ అవుతుంది ఇది. సో లేటెస్ట్ వర్షన్ మీద రన్ అవుతుంది. అండ్ ఒకసారి మనం స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసరికి May 1st ఉంది. అండ్ స్టోరేజ్ మనకి 64 GB ఉంది. అండ్ ర్యామ్ 6 GB. దీనిలో ఎంత ఫ్రీ వస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనకి స్టోరేజ్ అండ్ మెమొరీ సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో 64 GBలో మనకి 52.67 GB ఫ్రీ వస్తుంది. అండ్ దానిలో మనం దగ్గర 0.8 GB వాడాము. సో మనకి ఫ్రీ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 51 GB దాకా వస్తుంది. అండ్ ఒకసారి మనం ర్యామ్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ర్యామ్ చూసుకుంటే మనకి 6 GB వేరియంట్ ఇది. 6 GBలో మనకి 4 GB ఫ్రీ ఉంది. యాప్స్ ఏం రన్ చేయట్లేదు నేను. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెస్ట్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సెటప్ చేశాను నేను ఇందాక. మనం చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి చాలా ఫాస్ట్ ఉంది అండ్ తొందరగా ఓపెన్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బాగా వర్క్ చేస్తుంది. చూడొచ్చు అన్ని యాంగిల్స్లో బాగానే వర్క్ చేస్తుంది. సో ఫింగర్ ప్రింట్ అయితే బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి చూడొచ్చు మీరు చాలా బాగుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది AMOLED స్క్రీన్. సో డిస్ప్లే అయితే మనకి చూడడానికి చాలా బాగుంది. మనకి యాప్స్ చూస్తే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ కిండిల్, సో అమెజాన్ సంబంధించిన యాప్స్ అయితే ఉన్నాయి. పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. అమెజాన్తో OnePlus పార్ట్నర్ కాబట్టి అమెజాన్కి సంబంధించిన యాప్స్ అయితే మీకు దీనిలో లభిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పైన మనకి ఓల్టీ అని కనపడుతుంది. జియో సిమ్ వేసాం మనం. ఒకసారి మనం స్పీకర్ టెస్ట్ చేద్దాం. స్పీకర్స్ వచ్చేసరికి మనకి డ్యూయల్ స్పీకర్స్ అన్నారు లాంచ్ ఈవెంట్లో. సో ఇక్కడ కూడా మనకి ఒక స్పీకర్ అరేంజ్ చేసామని చెప్పారు. సో ఒకసారి మనం ఆడియో క్వాలిటీ చూద్దాం. సో ఈ స్పీకర్ అంత లౌడ్ లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి కొంచెం సౌండ్ వస్తుంది, మరి అంత లౌడ్ అయితే రావట్లేదు ఇక్కడ నుంచి. ఇక్కడైతే మనకి ఫుల్ సౌండ్ వస్తుంది చూడొచ్చు. సో iOS ఒక 19 to 20% వాడుతూ ఉంటారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. స్పీకర్ అయితే చాలా లౌడ్ ఉంది అండ్ స్క్రీన్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు బ్యాక్ బటన్, మల్టీ టాస్కింగ్ బటన్ ఉన్నాయి. ఇవి రెండు మనకి బ్యాక్ లైట్ బ్లూ కలర్లో లైట్ అయితే వస్తుంది. ఒకసారి మనం దీని స్పెక్స్ చూస్తే దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ లభిస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 2017 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది స్నాప్డ్రాగన్ నుంచి. అండ్ ఇది 10nm టెక్నాలజీ బిల్డ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 10nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అండ్ జీపీ వచ్చేసరికి మనకి Adreno 540 జీపీ లభిస్తుంది. అండ్ ఒకసారి మనం సెన్సార్స్ చూద్దాం. సెన్సార్స్ ఏమి ఉన్నాయి దీనిలో మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెన్సార్స్ అన్నీ ఉన్నాయి మనకి. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ సెన్సార్ కూడా ఉంది. సో మీరు VR హెడ్సెట్ 360 డిగ్రీస్ వీడియో స్క్రీన్లో ఎంజాయ్ చేయొచ్చు. సో అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి కావాల్సిన సెన్సార్స్ అయితే. సో మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఒకసారి మనం కెమెరా టెస్ట్ చేద్దాం. కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి సింగిల్ కెమెరా. సో మనం ఫస్ట్ నార్మల్ ఫోటో తీద్దాం. సో ఇక్కడ లైటింగ్ బాగుంది. సో మీకు పిక్చర్స్ చాలా బాగా వస్తాయి. సో జూమింగ్ చూడవచ్చు మీరు డ్యూయల్ కెమెరాస్. సో జూమ్ చేసి ఫోటో తీద్దాం. సో అది ఒక 3 feet దూరంలో ఉంది నాకు. సో జూమ్ చేసి మనం ఫోటో తీద్దాం. డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో జూమ్ అయితే మనం ఎంతవరకు చేయొచ్చు చూద్దాం. సో జూమ్ చూడొచ్చు మీరు 8x వరకు మనం జూమ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 8x వరకు మనం జూమ్ చేయొచ్చు. సో 8x జూమ్ చేస్తే ఫోటో ఎలా వస్తుందో ఒకసారి నేను చూపిస్తాను మీకు. తర్వాత నేను నార్మల్గా జూమ్ లెవెల్ తగ్గించి తీస్తాను. ఫోటో క్లారిటీ చూద్దాం. సో నార్మల్గా తీద్దాం. ఇది 4x. సో ఇది వచ్చేసరికి 4xలో తీసిన ఫోటో. ఇది వచ్చేసరికి 8x జూమ్లో తీసిన ఫోటో.
సో కెమెరా అయితే నేను ఇంకా టెస్ట్ చేస్తాను. సో కెమెరా అయితే చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది, నాయిస్ ఏం లేదు. సో ఒకసారి మనం ఫ్రంట్ కెమెరా కూడా టెస్ట్ చేద్దాం. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఉందని చూపిస్తుంది ఇక్కడ మీకు. యూజ్ ఫ్లాష్ లైట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టు కీప్ సెల్ఫీ బ్రైట్. వాట్ ఇట్. సో ఫ్రంట్ ఫ్లాష్ కూడా మీకు ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్రంట్ కెమెరా కూడా చూడొచ్చు మీరు. డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో కొన్ని అవుట్డోర్ శాంపిల్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, అవుట్డోర్ శాంపిల్స్ కూడా బాగున్నాయి. సో డే లైట్లో ఫొటోస్ బాగానే ఉన్నాయి. ఇండోర్ లైటింగ్లో మనం టెస్ట్ చేయాలి. ఇండోర్ లైటింగ్ నైట్ కండిషన్స్లో కంప్లీట్గా టెస్ట్ చేస్తాను. ఫుల్ రివ్యూ ఇప్పుడు టెస్ట్ చేస్తాను కెమెరాది. సో ప్రజెంట్ అయితే కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు డే లైట్లో, ఇండోర్ అండ్ నైట్ కండిషన్స్లో. సో ఈ ఫ్రెండ్స్ మనకి ఫొటోస్ అయితే మనకి డే లైట్లో బాగానే వస్తున్నాయి, ఇండోర్ లైటింగ్లో కూడా బాగా వస్తున్నాయి. సో కంప్లీట్గా టెస్ట్ చేస్తాను. మరీ జూమ్ చేసినప్పుడు అయితే 8x జూమ్లో తీసినప్పుడు అయితే ఖచ్చితంగా ఫోటోలు అయితే చాలా నైస్ కనపడుతుంది. నేనైతే కెమెరా మొత్తం టెస్ట్ చేస్తాను. కెమెరా మొత్తం టెస్ట్ చేసి కెమెరాకి సపరేట్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ నేను దీన్ని గేమింగ్ రివ్యూ చేస్తాను. చూద్దాం ఇది ఎంత హీట్ జనరేట్ చేస్తుందో. అయితే టెంపరేచర్ కను కూడా ఉంది. చూద్దాం ఎంత హీట్ జనరేట్ చేస్తుంది. ఇదైతే మనకి 10 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో హీట్ అయితే తక్కువ జనరేట్ చేస్తుంది. చూడాలి మనం ఎంత జనరేట్ చేస్తుందో. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇంప్రూవ్మెంట్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.